రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏంటంటే దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ నవీన్ కూడా సిద్ధంగా ఉన్నారు వరంగల్ నుంచి. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే, ఒకవైపు ఏదైతే రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి అంటే మాజీ మంత్రి పేరు కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితులు, అదేవిధంగా ఆయన గతంలో కూడా కాళేశ్వరం కావచ్చు అవి జరిగినటువంటి అవినీతులకు సంబంధించి కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఇటు కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన. సో ఇవన్నీ కూడా వీటి కోణంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఖచ్చితంగా మనం ఆ కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సామాజిక కార్యకర్తగా రాజలింగమూర్తి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కుంగుబాటుకు గురైందో ఆ కుంగుబాటు లో అవినీతి కారణమని అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పైన కూడా ఆయన కేసులు వేయడం జరిగింది. తర్వాత స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి పేరు పైన కూడా ఆయన కేసు వేయడం జరిగింది వివాదాస్పద భూములకు సంబంధించి. తర్వాత లోకల్ గా కూడా చాలా వివాదాస్పద భూములు అన్ని కూడా అన్యక్రాంతం అయిపోతున్నాయి అనేసి ఆయన కేసులు వేసి కొట్లాడుతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన హత్య చేయడం, ఆయన నిన్న సాయంత్రం 7:15 సమయంలో ఇంటికి వెళ్తుండగా దుండగులు అటకాయించి 5-6 దుండగులు మాస్కులు కట్టుకొని వచ్చి ఆయన హత్య చేయడం అందరూ చూస్తుండగానే జరిగిపోయింది. కడుపులో పేగులు కూడా బయటకు వచ్చినంత దారుణంగా అత్యంత కిరాతకంగా ఆయన పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కొద్దిసేపటి క్రితమే కాసేపట్లోనే విలేకరుల సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఆయన రాత్రి కూడా డిమాండ్ చేశారు, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఆయన కోరడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈయన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఆయన భార్య కూడా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో 15వ వార్డు కౌన్సిలర్ గా కొనసాగుతా ఉన్నారు. ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో గెలుపొందారు. అయితే రాజలింగమూర్తి ఎప్పుడైతే కేసులు వేయడం ప్రారంభించారో అప్పుడు ఆమెను బీఆర్ఎస్ పార్టీ కూడా సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నటువంటి పరిస్థితి భూపాలపల్లిలో ఉంది. అయితే స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి తన పైన అంటే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన కుటుంబం పైన కక్ష కట్టారని ఆయన భార్య కొద్దిసేపటి క్రితమే ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు అయినటువంటి కొందరు పేర్లు కూడా కొత్త హరిబాబు, రేణుకుంట్ల సంజీవ్, బుర్రా చంద్రయ్య, బుర్రా కొమరయ్య, రేణుగుట్ల కొమరయ్య అని వీళ్ళ పేర్లు కూడా స్పష్టంగా ఆమె మెన్షన్ చేస్తూ ఆరోపణలు చేశారు. వీళ్ళందరూ కూడా గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు, వీళ్ళే తన భర్తను హత్య చేశారని ఆమె స్పష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు చెప్పినటువంటి నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా కొనసాగుతున్నటువంటి వారు కాబట్టి ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లేకపోతే అరే రేణుకుంట్ల కొమర రారా, అరే రేణుకుంట్ల సంజీవ్ రారా, రారా వాళ్ళే మీరు తప్ప మాకు పగవాళ్ళు ఇవ్వలేరు. భూపాలు పెళ్ళిన ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే వాడు ఎందుకు రాడు ఇక్కడికి? పోలీసు వాళ్ళకి చెప్తానా, మీకు భార్య పిల్లలు ఉంటే మీకు పోలీసు వాళ్ళకి భార్య పిల్లలు ఎస్పీకి అని చెప్తానా? ఎస్పీ నువ్వు నా భర్తకు నిన్న చెప్పిండట, నువ్వు బాగా రుబాబు చూపిస్తాను, నీ అంత మొగోలేడు అన్నాడట. మొత్తం నిన్న రాత్రి చెప్పిండు ఎస్పీ అన్నాడట, నీ అంత తోడు లేడు, నువ్వు అవతలేవు అన్నాడట. ఎస్పీ అన్నాడట, ఎస్పీ బయటికి రావాలని నేను సీఎం దగ్గర తగ్గుతా, నేను ఇప్పుడే సీఎం రావాలి అంతే. పోలీసు వాళ్ళు ఇంకా దొరకబడతారు, కోఆపరేట్ చేస్తున్నాం. ఎంత అప్డేట్ ఉన్నదో చూసారు కదా, ఇంకెంత తీసుకు ఫోటేజ్ మాకు కావాలంతే. వాళ్ళు ఎవరో మాకు తెలియాలి, ఇక్కడ తీసుకురావాలంతే. అప్పుడు రోడ్డు మీద మా డాడీ కావాలంటే, మా డాడీ మనిషి రాడు కదా, ఫోటేజ్ వచ్చి వాళ్ళ మనుషులు ఇక్కడ తీసుకురావాలంతే. ఇప్పుడు డాడీ పోలీసు వాళ్ళు ఇప్పుడు తీసుకురావాలి, ఎస్పీ రావాలి అంతే. రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు ఆధ్వర్యంలో రేణుగుట్ల రవి గాడు, సంజీవ్ గాడు అందరూ ఒకటి రేణుగుట్ల కౌరవుడు నడి రోడ్డు మీద చంపేసిండ్రు. కొత్త హరిబాబు గాడు వాళ్ళకు డబ్బులు ఇచ్చి చంపేసిండ్రు. బుర్ర కౌరవుడు అయ్యా పురుషులందరూ ఒకటి అయిండు. నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు.
కేటీఆర్ మీద కేసు గెలుస్తామని ఎటు దోయకుండా మమ్మల్ని ఆట సాగనీడని నడి రోడ్డు మీద అత్తయ్య కూడా వెనకాల కూడా చంపేసి నాయన నిన్న పొద్దుగాల మేము దేవుని చేసుకుంటాడు మా పక్కన గడ్డ పోయినాక సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్ళిండు, మళ్ళీ 5:30కు మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇక 5:30కి ఇంటికి పోయిన మనిషి ఇంటికి రాలే. నాకు 6 గంటలకు నాకు కబురు వచ్చి చచ్చిపోయిండు, చంపి